शिव शिव शंभराग्नेयदार श्री पार्वती परमेश्वरे शुभे शुभे। ओम श्री गणेश शारदा गुरुभ्यो नमः। अरहोम पंचानानमुखभूतान् पंचाक्षरामनुपमान् पंचासूत्रकृतो वन्दे पंचाचारं जगद्गुरो शुद्धास्ताशं शुद्धा विद्याप्रदायकं शुद्धं पूर्णचिदानन्दं सदाशिवम् अहं भजे। शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजम्। शंकराय 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 हर हर महादेव शंभो शंकर। ओम नमः शिवाय। ब्रह्मदेवता दशूरभवं प्रणवतां पुष्पादां नमः शिवाय कर्पूरविराजनं समर्पयामि। हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे हरे। ओम शांति शांति शांति। मंगलानि भवन्तु समस्ता मंगलानि भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु। हे अभय अंजनेय स्वामी देवता परिपूर्ण अनुग्रह कलाप्रसादं जातं सर्ववंशानि जातं साक्षात् श्रीरामचन्द्र अनुग्रह పేరు పేరు నమస్కారాలు। గతంలో 9.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనలో భక్తి మార్గాన్ని పెంచాలని హిందూ ధర్మంలో కూడా అనేక దేవతలను పూజించే వాళ్ళు ఉన్నారు। కొన్ని కుల దేవతలు ఉన్నాయి, కుల గురువులు ఉన్నారు। గురు బోధ తీసుకున్నటువంటి గురువులతో శిష్యరికం ఉంది। ఈ రకంగా అనేక రకాల దేవుళ్ళను గురువులను మహారాజులను పూజించే వాళ్ళు ఈ భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది అనేక రకాలుగా పూజలు చేస్తూ ఉన్నారు। దాదాపు 20 కోట్ల రూపాయలతోటి రామాలయాలు కావచ్చు, మార్కండేయ ఆలయాలు కావచ్చు, మార్కండేయుడు అంటే శివుడు, శివాలయాలు కావచ్చు, ఆంజనేయ స్వామి ఆలయాలు కావచ్చు, పొచ్చమ్మ, మైసమ్మ, మాంకాలమ్మ, ఎల్లమ్మ తల్లి, పూసాయి ఎల్లమ్మ అయితేంది, ఇక్కడ గూడ సిరిసన్నలో ఎల్లమ్మ టెంపుల్ నిర్మాణం జరుగుతుంది। గూడలో వెంకటేశ్వర స్వామి, సిరిసన్నలో ఎల్లమ్మ టెంపుల్। ఈ రకంగా బేలా మండలంలో బేలా హెడ్ క్వార్టర్తో పాటు 65 లక్షల రూపాయలతోటి రామాలయము, కాంపౌండ్ వాళ్ళు, అట్లనే శంషాబాద్, ఈ రకంగా అక్కడ సదల్పూర్లో 2 కోట్ల రూపాయలతోటి ఆదివాసులు బైరన్ దేవాలయం అంటే శివాలయం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు। కెస్లాపూర్లో 11 కోట్లతోటి నాగోబా జాతర కట్టించారు। అంటే ఎన్నికలప్పుడు జై శ్రీరామ్ చెప్పి అయోధ్యలో రామ మందిరం పూర్తి కాకుండా ఏదో ముందర ఒక పూర్తి చేసి ఆ భాగంతో ఇనాగ్రేషన్ చేసి ఇంటింటికి అక్షంతలు వస్తారు। ఎలక్షన్ అప్పుడు జై శ్రీరామ్ అంటారు। మేమేమంటే కేసీఆర్ గారు గిన్ని రాష్ట్రంలో ఇక్కడ గిన్ని మంది కట్టి మేము హిందూ ధర్మాన్ని వాడుకోలేదు, హిందూ పేరు చెప్పలే, రాముడి చెప్పలే, కానీ మేము ప్రజలకు ఇప్పుడు తెలియజేస్తున్నాం, మీరు రాముని పేరుతోటి మోసం పోతున్నారు। కాబట్టి మేము ఇన్ని కట్టినాం కాబట్టి 1000 కోట్ల రూపాయలతోటి లక్ష్మీ నరసింహస్వామి
భువనగిరి యాదాద్రిలో కట్టిండు. కానీ ఎన్నాడు కేసీఆర్ గారు నేను 1000 కోట్ల రూపాయలతోటి భువనగిరిలో మరి నరసింహస్వామి ఆలయం కట్టమని చెప్పుకోలేము. మేము అక్కడి నుంచి అక్షంతలు పసుపు కుంకుమ తీసుకురాలే. అంటే ఇట్లా బీజేపీ కేవలం దేవుని పేరు చెప్పి ఈ రకంగా ఓట్లు దంచుకున్నారు. ఓట్లప్పుడే రాముడు మతేస్తాడు. అందుకొరకే దయచేసి ప్రజలారా అర్థం చేసుకోండి. మేము అన్ని ధర్మాల కంటే మేము కూడా హిందూ ధర్మం, నేను కూడా ఒక హిందువుగా హిందూ ధర్మం గర్వపడుతున్నాం. కానీ మన ధర్మం ఎంత గొప్పదో అంత గొప్పగా మనం ప్రచారం చేసుకో. కానీ ఇతర ధర్మాలు కూడా ఎన్నడూ మనం విమర్శించద్దు. ఏ మతంపై ఒకరికొకరికి ఈర్ష్యాభావం ఉండద్దు. అట్లా కేసీఆర్ గారు చేసి గంగా జమున తైజూబ్గా చేశారని చెప్పి హిందూ ముస్లిం సిక్ ఇసాయిలు అందరూ కలిసి ఉన్నాం. కాబట్టే దాన్ని ఇక ముందు కూడా ఒకసారి తప్పు జరిగిండొచ్చు. జై శ్రీరామ్ అని మేము కూడా ఎలక్షన్ అప్పుడు అంటాం, మేము బోలో భారత్ మాతాకి అంటాం. కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీదే జాగిరి కాదు. అందుకే ఈ స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారిని అడుగుతున్నాం, నువ్వు 14 నెలల్లో ఎక్కడ మందిర్ పూజ చేసినావయ్యా? అసలు ఎక్కడన్నా ఒక మందిర్ కట్టినవా? ఒక మందిర్కు చందా ఇచ్చినవా? ఈ ముఖం ఉందా? ఇప్పటికి కూడా ఓడిపోయిన జోగు రామన్న ఇప్పుడు ఇంకా పాపం ఊరోళ్ళు కొంత కట్టుకున్నాం, కొంత మిగిలిందంటే మన రామాయి వాళ్ళు వస్తే 1,50,000 రూపాయలతోటి ఆ మందిరానికి చందా ఇచ్చి, అట్లా నేను ఆకోలి వాళ్ళు వస్తే మాకు ధ్వజప్ప ఆలయాన్ని కూడా 47 లక్షల రూపాయలు ప్రభుత్వము వాళ్ళు కంట్రిబ్యూషన్ చేసింది. 11 లక్షల రూపాయలు. ఈ రకంగా 52 లక్షలతోటి శంకర్ గుట్టలో కూడా ఈరోజు మేము ఏదైతే సందర్శిస్తున్నామో ఇక్కడ కూడా ఈ శంకర్ గుట్టలో వీరప్ప, ఇంకొక తల్లి మాంకాలమ్మ, వీరయ్య దేవుడు మాంకాలమ్మ ఆలయం కూడా నిర్మాణం జరుగుతుంది. దాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కూడా కలిసి నిన్న మసీదులు తిరిగినాం, ఇలా మందిరాలు తిరుగుతూ ఉన్నాం. దాదాపు 20 కోట్లకు పై ఆదిలాబాద్ నియోజకవర్గం మరి ఇవి నిర్మాణం జరుగుతున్నాయి. నిన్న ఏదైతే ఆదివాసుల యొక్క కులగురువైనటువంటి మరి ఇరసుక్క, ఇంకోటి పండగ, అట్లా వాళ్ళ కులదేవత ఆదివాసులు అందరూ కూడా కులదేవత అయినటువంటి ఇరసుక్క ఆలయాన్ని కూడా నిర్మాణం చేశారు. ఇట్లా ఎందుకు చెప్తున్నామంటే ఇలా కేవలం భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్ పేరుతోటి అయోధ్యలో రామాలయం కడితే ఇంటికి అక్షంత పంచింది. కానీ మేము ఇన్ని రామాలయం కట్టినాం, ఇన్ని శిక్షలు కట్టినాం, ఇన్ని మార్కండేయాలు కట్టినాం, హనుమానాలయం కట్టినాం, అంజస్వామి కట్టినాం, పొచ్చమ్మ కట్టినాం. కానీ మేము ఏనాడు కూడా ఇంటింటికి అక్షంతలు వంచి ఇగో ఇది బేలాలో రామ మందిరం కట్టినాం, ఆ రామ మందిరం తీసుకొచ్చి అక్షంతలను ఇవ్వలే. యాపలు కూడా నిర్మాణం జరిగి పూర్తయింది. అక్కడ ఇప్పుడు వినాయకుడు మేము అక్షంతలు తీసుకురా నిజం. ఇలా 20 లక్షల రూపాయలతోటి రామాలయం అది పూర్తి అవుతుంది. రేపు ఇనాగ్రేషన్కి వచ్చింది 1,00,000 అని చెప్పి 1,00,000 రూపాయలు ఒప్పుకున్నాం. ఈ రకంగా పాపం ఎందరో మంది ఇంకా మిగిలిపోయిన మందిరాలకు కాలంటే నువ్వు కేవలం భారతీయ జనతా పార్టీ పేరు చెప్పి రాముని పేరు చెప్పి పాయల్ శంకర్ గారు నువ్వు ఓట్లు అడిగినావు. బిడ్డ నువ్వు ఇలా ఏ ఊళ్ళో మందిరం కట్టినావు, ఏ ఊళ్ళో పూజ చేసినావు? నీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి వెళ్ళి పైసలు తెస్తాను చెప్తావు కదా, మరి ఢిల్లీకి వెళ్ళి 1 రూపాయన తెచ్చి ఒక మందిరం ఆదిలాబాద్లో కట్టినావా? నేను అడుగుతున్నా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని. ఎంపీ గారు మొన్న గెలిచిండు, మొన్నదాకా మా పార్టీలోనే ఉండే. ఇప్పుడు అన్నకు పోయింటే చొక్కమైన బంగారం ఎంపీ గారు కూడా గొప్ప రాముడు అయిపోయిండు. అప్పుడాగా రాముడు కాడా మరి మాన్లు ఉన్నప్పుడు? అంటే మాన్లకి వెళ్ళి వెంటనే గొప్ప రాముడు అయిపోతాడా? అందుకు ఇట్లా దొంగ నాటకాలు ఆడే భారతీయ జనతా పార్టీ దేవుడి పేరు చెప్పుకొని రాముని పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతారు. కాబట్టి అందుకొరకే ఇక అతని మరో వస్తు వస్తున్నాం కదా. అందుకే
అక్క మాంగాలికి అయ్యల బిరయ్యకు ఆన్నే ఉన్నా